ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే సాక్షాత్తు ప్రభువే, మన సహాయకుడే, మన రక్షకుడే. ఆయనే అంటున్నారు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని సెలవిస్తున్నారు. ఒకవేళ ఆయన మాటలను మనం సమ్మతించకపోతే, మనము ఆయన మాటలను విసర్జించినట్లయితే, తృణీకరించినట్లయితే, ఎదురు తిరిగినట్లయితే మనకు అది క్షేమము కాదు, ఖడ్గము అటువంటి స్థితిలో ఉన్న వారి కొరకు ఎదురు చూస్తున్నది అన్న సంగతిని మనం గుర్తించాలని కూడా ప్రభు సెలవిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమని మనకు సెలవిస్తున్నారు, ఏ విషయాలను గురించి ఆయన మాట్లాడుతున్నారు అని చూసినట్లయితే 18వ వచనంలో చూస్తాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఇక్కడ మనం చూస్తాం, మన పాపములను గూర్చి మనం ఒప్పుకోవాలి అని, మన యొక్క అవిధేయతను ఒప్పుకోవాలి అని, మన యొక్క అతిక్రమములను ఒప్పుకోవాలి అని, వాటిని మనం సమ్మతించి ఆయన సన్నిధిలో శిరస్సు వంచి వాటిని విడిచిపెట్టాలి అని. ఆయన యొక్క మాట ఎంతో శ్రేష్టమైనది. ఆయన మన జీవితంలోను బాగు చేసేటువంటి, దీవెనకరంగా ఉంచేటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి మాట. ఆ మాట మన పాపములను ఎత్తి చూపుతూ, మనలను సరిచేస్తూ, సరిదిద్దుతూ, మనలను ఆయనకు ఉపయోగకరమైనటువంటి పాత్రగా మలుచినట్టుది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన యొక్క పాపములు ఏ విధంగా ఉన్నవి ఆయన దృష్టికి అని చూసినట్లయితే ఎర్రనివై ఉన్నవి. కెంపు వలె అనగా ఒక వజ్రం లేదా ఒక మాణిక్యం, అది ఏ విధంగా కఠినంగా ఉంటుందో అటువంటి కఠినమైనటువంటి పాపములే అయినప్పటికీ వాటిని ఆయన హిమము వలె తెల్లగాను, గొర్రెబొచ్చు వలె తెల్లగాను మారుస్తాను అని సెలవిస్తున్నారు. మనం ఎటువంటి పాపములు ఉన్నప్పటికీ మనం ఆయన సన్నిధిలో ఈ పాపము నేను చేశాను అని సమ్మతించి ఒప్పుకునినట్లయితే ఆయన మనలను దీవెనకరమైనటువంటి మార్గమును నడిపిస్తాను అంటున్నారు. భూమి యొక్క మంచి పదార్థములతో తృప్తిపరుస్తాను అని సెలవిస్తున్నారు. అది విగ్రహారాధనే గాని, మోహపు చూపులే గాని, ధనాపేక్షయే గాని, దుర్బోధయే గాని, అన్యాయమే గాని, మోసమే గాని, ముసలము ముచ్చట్లే గాని, మద్యపానాలే గాని, మాదక ద్రవ్యాలే గాని, అన్యాయము చేత వచ్చిన వచ్చుబడియే గాని, దొంగతనమే గాని, అధిక లాభాలే గాని, వడ్డీ వ్యాపారాలే గాని, లంచాలే గాని, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి అక్రమమైనటువంటి, అతిక్రమమైనటువంటి, దేవునికి ఆయాసకరమైనటువంటి పాపము ఉన్నప్పటికీ దానిని మనం సమ్మతించి ఒప్పుకునేటట్లయితే, ఆయన సన్నిధిలో మన తల వంచి మన పాపములను విడిచిపెట్టినట్లయితే ఆయన మనలను దీవెనకరమైనటువంటి మార్గమును నడిపిస్తానంటున్నారు. భూమి యొక్క మంచి పదార్థముల చేత ఆయన మనలను తృప్తిపరుస్తాను అని సెలవిస్తున్నారు. మనం ఇజ్రాయేలీలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే ద్వారా వారికి దేవుని మాట వినబడినప్పుడు, ఇజ్రాయేలీలారా మీరు యెహోవాను ఆరాధించుటకు నన్ను వెంబడించుడి అని మోషే సెలవిచ్చినప్పుడు వారు సమ్మతించి మోషేను అనుసరించారు. మోషే అడుగుజాడలలో వారు అరణ్య మార్గంలో సాగిపోయారు. అక్కడ వారికి ఆహారం కావాల్సి వచ్చింది, అక్కడ వారికి దాహానికి నీరు కావాల్సి వచ్చింది. వారికి ఆయన ఆశ్చర్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. ఆకాశం నుండి వారికి మన్నాను కురిపింపచేశాడు. బండలో నుండి వారికి నీరును అందించి దప్పికను తీర్చాడు. ఇలా వారు 40 సంవత్సరములు సంతోషంగా మంచి పదార్థములను అనుభవిస్తూ తృప్తిగా వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఇంకనూ వారికి మాంసాహారము తినాలని ఆశ పుట్టినప్పుడు ఆయన వారికి పూరేలను సిద్ధపరిచాడు. 1 రోజు కాదు, 2 దినములు కాదు, 1 మాసమంతా కూడా వారు పూరేలను తిని తృప్తిపరచబడ్డారు. కారణం ఒకటే, వారు ఆయన మాటను విని సమ్మతించి మోషేను అనుసరించారు. సేవకుని అడుగుజాడల్లో వారు ముందుకు సాగిపోయారు. దైవజనుని గుర్తించారు. దేవుని చేత అభిషేకించబడిన వారు అని నమ్మారు. ముఖ్యముగా దేవుడే నన్ను పిలుస్తున్నాడు, దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు అని ఆయన మాటకు సమ్మతించారు. ఒకవేళ వారు సమ్మతించకుండా ఆ ఐగుప్తులోనే ఉన్నట్లయితే వారు తృప్తిపరచబడేవారు కానే కాదు, వారు సంతోషంగా ఉండేవారు కానే కాదు. ఆ ఇబ్బందులలోనూ, ఆ బాధలలోనూ, ఆ అణగార్చివేయబడేటువంటి పరిస్థితుల్లోనూ, బానిసత్వ బ్రతుకులో వారి జీవితాన్ని కొనసాగించవలసి వచ్చేది. కానీ ప్రభు వారిని పిలిచినప్పుడు, మాటను వినిపింపచేసినప్పుడు వారు సమ్మతించారు. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వారు వాటన్నిటిని విడిచి
ప్రభువును వెంబడించారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎటువంటి దురవస్థలు ఉన్నప్పటికీ, ఎటువంటి దుర్మార్గమైనటువంటి కట్లలో కట్టబడినప్పటికీ, మనం ఆయన మాట విని సమ్మతించినట్లయితే, తప్పులను ఒప్పుకున్నట్లయితే, సరి చేసుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, సరిదిద్దుకున్నట్లయితే, ఆ అతిక్రమములను విసర్జించినట్లయితే, ఆయనకు మనల్ని మనం అర్పించుకున్నట్లయితే, మన హృదయమును ఆయనకు ప్రతిష్ఠించినట్లయితే, ఆయన కొరకు జీవిస్తామని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే, ఆయనే రక్షకుడు అని మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లయితే, ఆయన తెల్లగా మనలను మారుస్తాడు. మన జీవితం వెలుగువంతంగా మారుస్తాడు. అంత మటుకు కాదు, మనకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహించి ఆయన తృప్తిపరుస్తారు. భూమిలో ఈ భౌతికంగా మనకు కావలసిన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. శరీరానికి ఆరోగ్యమును కలుగు చేస్తాడు. నరాల్లో సత్తువను పుట్టిస్తాడు. ఎండిన ఎడారుల్లో నదులు పారునట్లుగా చేస్తాడు. ఎండిన భూమిలో మొక్కలు పెరుగునట్లుగా చేస్తాడు. ఎండిన ఎడారిని ఫలభరితమైనటువంటి తోటగా మారుస్తాడు. ఆర్థిక ఇబ్బందులో ఇరుకునబడి నలిగిపోతున్న వారిని అనేకులకు అప్పిచ్చువారుగా నిలబెడతాడు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగం చేస్తూ విలువలేనటువంటి స్థాయిలో ఉన్న వారిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. తన జనులను ఎప్పుడు కూడా ఆయన తలగానే ఉంచుతాడు. ఎందుకంటే ఆయన మాట వినే సమ్మతించి ఉన్నారు కాబట్టి. భూమి యొక్క మంచి పదార్థములతో ఆయన వారిని తృప్తిపరుస్తాడు. శ్రేష్టమైనటువంటి ఉద్యోగాన్ని, శ్రేష్టమైనటువంటి వ్యాపారాన్ని, శ్రేష్టమైనటువంటి అభివృద్ధి పదములో, ప్రగతి పదములో వారిని నడిపిస్తారు. ఆయన సాక్షులుగా జీవింపచేస్తాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సమ్మతించడానికి మనల్ని మనం ఒప్పుకున్నట్లయితే, మనల్ని మనం ఆయనకు సమర్పించినట్లయితే, దేవుడు ఎంతో గొప్పవాడు. అటువంటి కార్యమును నిశ్చయంగా చేస్తాడు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 12వ చరణంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ కీర్తనను రాస్తూ, నేను ఎంతో గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాను, నేను నీ చేతే నడిపించబడుతున్నాను, నీ హృదయానుసారుణ్ణి, నేను నీ చేత సాక్ష్యాన్ని పొందుకున్నవాడను, గొర్రెలు కాచుకునేటువంటి నేను ఇప్పుడు గొప్ప రాజునయ్యాను, కాబట్టి నేను అత్యంత ఘనుడను, గొప్పవాడిని, ఖ్యాతి కలిగిన వాడను, మంచి భక్తుడను, మంచి విశ్వాసిని, మంచి పరిశుద్ధులను అని ఒప్పుకునట్లేదు. కానీ తాను చేసినటువంటి అవిధేయతను, క్రమము తప్పి జరిగించినటువంటి క్రియను ప్రభువు దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. బెత్షెబాతో చేసినటువంటి పాపమును, తాను జరిగించినటువంటి నరహత్యను, వీటన్నిటిని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అంటాడు, నాకు సమ్మతి కలిగినటువంటి మనస్సును ఇవ్వవా ప్రభువా? ఇప్పటి వరకు నేను నిన్ను గుర్తించలేదు, నీ మాటను సరిగా గ్రహించలేకపోయాను, నీకు నేను సమ్మతిగా ఉండలేకపోయాను. పాపానికి సమ్మతించాను గాని నీ పరిశుద్ధ మార్గానికి, పరిశుద్ధ మాటకు నేను సమ్మతించలేకపోయాను. వాక్యాన్ని ధ్యానించడానికి సమ్మతించలేకపోయాను, ప్రార్థించడానికి సమ్మతించలేకపోయాను, ఉపదేశాన్ని వినడానికి సమ్మతించలేకపోయాను, సన్నిధికి చేరడానికి సమ్మతించలేకపోయాను, సేవకుల సహవాసానికి సమ్మతించలేకపోయాను, సహవాసంలో ఐక్యత కలిగి ఉండడానికి సమ్మతించలేకపోయాను. ఎప్పుడు నేనే గర్వముతో, అహంకారంతో, నేను గొప్ప, నేను ఒక్కడిని, నేను ఒక్కదానని, నాకే అన్ని తెలుసు, నేను దేవునికి చాలా చెరువులో ఉన్నాను, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను నేను గ్రహించగలిగాను అని నాకు నేనే గొప్పగా అనుకుంటూ పాపానికి సమ్మతించాను, గర్వానికి సమ్మతించాను, అహంకారానికి సమ్మతించాను, లోక ఇచ్ఛలకు సమ్మతించాను, అవిధేయతకు సమ్మతించాను, అపవాదికి సమ్మతించాను అని ప్రతి అవిధేయమైనటువంటి క్రియను ఒప్పుకుంటూ, ఇక మీదట నేను నీకు మాత్రమే సమ్మతిగా ఉంటాను, నాకు సమ్మతి కలిగినటువంటి మనస్సునివ్వు అని కీర్తనాకారుడు ప్రార్థించినట్లు నేడు మనమును ప్రార్థించబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే మనము సమ్మతి కలిగి ఆయన మనస్సును పొందుకొని, మారు మనస్సును పొందుకొని, ఆయన మాటకు లోబడి ఆయనను అనుసరించినట్లయితే శ్రేష్టమైనటువంటి దీవెనలను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా మనము సమ్మతి కలిగినటువంటి మనస్సుతో ఆయన మాటకు లోబడదాం. మన ప్రతి పాప క్రియను, అక్రమమును, అవిధేయతను విడిచిపెడదాం. దేవుని చేత దీవెనలను పొందుకుందాం. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తనల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. సమ్మతి కలిగి నా మాట విన్నట్లయితే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని మీరు సెలవిచ్చారు. నా తండ్రి వాక్యాన్ని ప్రతి వారికి మీదట సమ్మతి కలిగినటువంటి మనస్సుతో నీ మాటను విని ఉపదేశానికి లోబడి ప్రతి అక్రమమును, అవిధేయతను విడిచిపెట్టి నీ చేత దీవెనలను పొందుకుంటూ కృపదయచే. నీకు వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.